श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनिसरद बाबूजी की जय। రమణ పిరియ పురాణము. ఎస్ఎస్ కోహెన్. ఎస్ఎస్ కోహెన్ అంటే సులేమాన్ సామ్యూహెల్ కోహెన్. భగవాన్ దగ్గరకు వచ్చిన అత్యంత మేధావులలో ఒకరు. ఇరాకుకు చెందిన ఈయన యూదు మతస్థుడు. 18 సంవత్సరాల వయసులో యోగుల జీవితాలలో జరిగే అద్భుత సంఘటనల గురించి ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఉద్దేశించి వ్రాయబడిన ఒక పుస్తకం చదివారు. సత్యాన్ని అన్వేషించాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ఆయన తన జీవితమునే మార్చివేయగలిగిన ఆధ్యాత్మిక మహాపురుషునికే అన్వేషించి అటువంటి వారిని కలుసుకొనడానికై తమ సర్వస్వాన్ని త్యజించాలని భావించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. అది ఆయనకు గొప్ప పాఠాన్ని నేర్పింది. శాంతి ఎప్పటికీ బయట దొరకదని, తనలోనే దొరుకుతుందని ఆయన తెలుసుకున్నారు. అప్పటికింకా కౌమారావస్థలోనే ఉన్నప్పటికీ ఆయన హృదయంలో నుండి ఒక విశ్వాసము, ఆయనకు తన జీవిత రహస్యమును వెల్లడి చేసే తాళపు చెవి భారతదేశంలోనే ఉన్నదని తెలిసింది. దైవికంగా ముంబైలో ఉన్న ఆయన సన్నిహిత మిత్రుడు తీవ్రంగా జబ్బుపడ్డారు. అంటే దానిని మనము దైవికమని భావించిన, యాదృచ్ఛికము అని భావించిన, అది కేవలము గురుకృప మాత్రమే. సాధకుని జీవితంలో యాదృచ్ఛికము అనేది ఉండదు. ఆ స్నేహితుడు కోటీశ్వరుడు. ఒకరోజు హఠాత్తుగా ఆయన స్టాక్స్ షేర్స్ అన్నీ పడిపోయినవి. కొద్ది కాలములోనే ఆయన సర్వ సంపదలు కోల్పోయి బికారిగా వీధిలో మిగిలారు. ఆయన తీవ్రంగా కృంగిపోయారు. ఆయన విశ్వసించదగిన తన స్నేహితునికి లేఖ వ్రాసారు. తనకు ఎంతో మేలు చేసిన ఈ గ్రంథమును నిరాశతో కృంగిపోయిన తన మిత్రుడు కూడా చదవాలని ఆయన అనుకున్నారు. తాను చాలా పేదవారైనప్పటికీ భారతదేశానికి వెళ్ళడానికి అదొక అవకాశంగా ఆయన భావించారు. ఆయన 11 మంది బిడ్డలు కల కుటుంబంలో పెద్ద బిడ్డ. ఆయన తండ్రి ఒక ఓడలో క్లీనరుగా పనిచేసేవారు. తండ్రి గారికి కుమారుడంటే ఎంతో ప్రేమ. కుమారుని యొక్క మనసు లోపలి కోర్కెను తెలిపినప్పుడు తండ్రి తన యజమాని వద్దకు వెళ్లి బొంబాయిలో వెళ్లే ఓడలో తన కుమారునికి పని ఇచ్చి అతను బొంబాయి చేరుకోవటానికి సహాయపడవలసినదిగా కోరారు. కోహెన్ త్వరలోనే భారతదేశానికి ప్రయాణమైనారు. నిరుపేద అయిన కోహెన్ తండ్రి కోహెన్ కు ప్రయాణ ఖర్చుల నిమిత్తం కేవలం ఒకే ఒక నాణ్యాన్ని ఇవ్వగలిగారు. ఆ నాణాన్ని కోహెన్ జేబులో పెడుతూ, వెళ్ళు, నీ ఆధ్యాత్మిక అన్వేషణలో సఫలుడివి అవుగాక అని ప్రేమతో దీవించారు. ఆయన తన స్నేహితుని కలుసుకోవటానికి వెళ్లారు. ఆ పుస్తకం ఆయన స్నేహితుడు కృంగుబాటులో నుండి కోలుకోవటానికి తోడ్పడింది. కానీ వారిద్దరూ ఇంకా నిరుపేదలుగానే ఉన్నారు. కోహెన్ వద్ద ఒక నాణెము ఉన్నది. ఆ స్నేహితుని వద్ద అది కూడా లేదు. కష్టించి పనిచేసే స్వభావం గల కోహెన్ ఒక షాపులో గుమస్తాగా చేరాడు. ఆయన మేధస్సుతో ఆయన ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నట్లు గుర్తించారు. ఒక వర్గము వారు సుఖంగా సంతోషంగా ఉంటారు. రెండవ వర్గం వారు బాధతో ఉండి ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండే వారి వద్ద 2 అర్హతలు ఉన్నట్లు ఆయన గమనించారు. వారికి పుష్కలంగా డబ్బు, జ్ఞానము ఉన్నాయి. సంతోషంగా లేని వారికి డబ్బు లేదు, జ్ఞానము లేదు. అందుకని కోహెన్ జ్ఞానాన్ని సంపాదించుకుని దాని ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఆయనకు డబ్బు కేవలం ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా ఆధ్యాత్మిక సాధన సాగించుకోవడానికి మాత్రమే. ఆయన ఒక అంతగా తన ధనవంతుడు కాని షాపు యజమాని వద్ద పనిలో చేరారు. ఆయన కోహెన్ కు అకౌంట్స్ వ్రాయటం నేర్పారు. కోహెన్ ప్రతిభాశాలి అని గుర్తించి తన అకౌంట్స్ మొత్తము ఆయనకు అప్పచెప్పారు షాపు యజమాని. అంతేకాక చుట్టుప్రక్కల షాపుల యజమానులకు కూడా ఆయన గురించి సిఫార్సు చేశారు. కోహెన్ వారి అకౌంట్స్ చూడటం మొదలుపెట్టారు. అచిర కాలంలోనే ఒక మంచి అకౌంటెంట్ గా ఆ చుట్టుపక్కల ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా కృంగుబాటులో ఉండి కోహెన్ సాయంతో బయటపడ్డ స్నేహితుడు థియోసోఫికల్ సొసైటీలో సభ్యుడిగా చేరారు. బొంబాయిలో జరిగే ఆ సంస్థ సమావేశాలన్నింటికీ కోహెన్ ను
తీసుకుని వెళ్లసాగారు. అక్కడ ఆ సంస్థ అధ్యక్షురాలైన అనీ బిసెంట్ను ఆయన కలిశారు. ఆమె సునిశిత మేధస్సు, చేసే పని పట్ల పూర్తి అంకిత భావం, పనులను చక్కగా సమర్థవంతంగా చేయటం చూసి ఆయన ఆకర్షితులైనారు. అప్పటికే కొన్నిసార్లు ఆమెతో ఆయన వ్యక్తిగతంగా సమావేశమై ఉన్నారు. ముంబైకి వచ్చినప్పుడల్లా అకౌంట్స్ విషయంలో సాయపడటానికి అకౌంటెంట్ కోసం వెతుక్కుంటున్నారు. అనిబిసెంట్ ఆమె కోహెన్ ను అకౌంట్స్ చూడటంలో సాయపడమని కోరారు. ఆమె కోహెన్ ను పనితనం చూసి సంతృప్తి చెంది ఆయనను చెన్నైలో ఉన్న తన సంస్థ హెడ్ క్వార్టర్స్ కు అంటే మాతృ సంస్థకు తీసుకుని వెళ్లారు. కోహెన్ ను అక్కడ 5 సంవత్సరాలు ఉండి ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుచున్నారు. చెన్నైలోని థియోసోఫికల్ సొసైటీలోని లైబ్రరీ భారతదేశంలోని అతి పెద్ద గ్రంథాలయములలో ఒకటి. అక్కడ ఆయన వేదాంతమునకు సంబంధించిన పుస్తకాలను, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను చదివారు. దైవం ఈ విధంగా మనలను నడిపిస్తారు. మహాత్ములు చెప్పినట్లు, నువ్వు దైవం వైపు 1 అడుగు వేస్తే ఆయన నీ వైపు 9 అడుగులు వేస్తారు. నేను 5 సంవత్సరాల పాటు భగవాన్కు అంత దగ్గరలో ఉండి కనీసం ఆయన గురించి వినను కూడా లేదు అని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారాయన. ఆ రోజుల్లో వేల మైళ్ల దూరాన ఉన్న ఆయన స్నేహితుడొకరు పోస్టులో ఆయనకొక పుస్తకం పంపారు. అదే ఆయన జీవితాన్ని మలుపు త్రిప్పింది. ఆ పుస్తకం పాల్ బ్రెంటన్ వ్రాసిన గుప్త భారతదేశంలో నా అన్వేషణ అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఎందరో మహాత్ముల గురించి వ్రాయబడినప్పటికీ చాడ్విక్ ను వలె ఈయనను కూడా రమణ మహర్షిని గురించి వ్రాసిన 3 అధ్యాయాలు మాత్రమే ఆకర్షించినవి. ఆయనే నీ సద్గురువు అని ఆయన అంతర్వాణి చెప్పింది. ఆయన తన సామాను సర్దుకుని 7,000 రూపాయల నిల్వతో తిరువణమలైకు బయలుదేరారు. పాశ్చాత్యుల దుస్తులను ధరించి 1936 ఫిబ్రవరిలో ఆయన రమణాశ్రమానికి వచ్చారు. ఆయన భోజనశాలలోనికి ప్రవేశపెట్టబడ్డారు. అప్పుడే ఉదయపు పలహారము చేస్తున్న భగవాన్ తలపైకెత్తకుండానే దయచేసి వచ్చి పలహారం తినండి అన్నారు. ఆ సంఘటన గుర్తు చేసుకున్నప్పుడు కోహెన్ కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. అదే నా ఆధ్యాత్మిక యాత్రకు మొదలు చివర కూడా అంటారాయన. లోనికి వెళ్లి కౌపీనధారి అయిన భగవాను చూడగానే మానవ రూపం ధరించిన సత్యాన్ని తాను చూస్తున్నట్లు అనిపించి పారవస్యంలో మునిగిపోయారాయన. కోహెన్ ఇంకా పారవస్యంలో మునిగి ఉండగానే భగవాన్ తన ఉదయపు వ్యాఖ్యాలికి వెళ్లిపోయారు. భగవాన్ తిరిగి వచ్చి పాత హాలులోనికి ప్రవేశించగానే కోహెన్ వెళ్లి తన గురువుగారి ఎదుట కూర్చున్నారు. ఆయన లోపల నుండి పెళ్లిబుకి వచ్చే భావ తరంగాలు ఆధ్యాత్మిక పారవస్యంలా రూపుదాల్చాయి. కోహెన్ ఇలా అన్నారు, నేను ఒక్కడినే భగవాన్తో పాటు హాలులో ఉన్నాను. సంతోషము, శాంతి నన్ను ఆవరించాయి. ఇంతకు ముందే ఎన్నడూ కూడా కేవలం ఒక వ్యక్తి సన్నిధిలో ఉన్నంత మాత్రాన అంత పవిత్రతను అనుభవించడం అనేది నాకు జరగలేదు. అప్పటికే నా మనస్సు భగవాన్ ఎడల ధ్యానంలో మునిగిపోయింది. భగవానుని ఒక శరీరంగా అది భావించలేదు. అది ఎంత అందమైన శరీరమైనా సరే ఆ శరీరాన్ని భగవాన్ గా భావించలేదు. ఆ సత్యమే అంటే లేదా సత్వస్తువే అంటే ఆ శరీరం ద్వారా తన ఉనికిని ప్రస్పష్టంగా తెలియజేస్తున్నట్లు అనిపించింది. కొంతసేపటికి నేను పరిసరాల గురించిన ఎరుకలోకి వచ్చేసరికి నా వైపే లోనికి చొచ్చుకొని పోయే చూపుతో, పెద్ద కళ్లతో, మనసుకు ఊరట కలిగించే చిరునవ్వుతో, పసిపాప వంటి అమాయకత్వంతో భగవాన్ కనిపించారు. ఈ విధంగా కోహెన్ దొరికిపోయారు అంటే బోనులో చిక్కారు. భగవాన్ ఎదురుగా కూర్చుని పూర్తిగా బాహ్యాన్ని మరిచిన కోహెన్ తాను ఇంకా దుస్తులు మార్చుకోలేదని గుర్తించారు. గురువుగారికి ఇవ్వటానికి తెచ్చిన పండ్లను సూట్ కేసులో పెట్టడం గుర్తుకు వచ్చింది ఆయనకు. సూట్ కేసు తాళాల కోసం జేబులో వెతుకుతూ ఉంటే దొరకలేదు. అదే ముసుగులోని అదృష్టంలాగా అనిపించింది. ఏం చెయ్యాలో తెలియక కన్నులు మూసుకుని కూర్చున్న తరుణంలో ఉన్నట్లుండి తాళాలు తన ఒడిలో పడినట్లు అనిపించింది. రామస్వామి పిళ్ళై అనే భక్తుడు ఆశ్రమము పని మీద స్టేషన్ కు వెళ్లారు. ఒక ప్రయాణికుడు స్టేషన్ మాస్టరుకు తాళపు చెవుల గుత్తిని ఇచ్చి, ఒక విదేశీయుడు కూర్చుని వెళ్లిన సీటులో అవి పడి ఉన్నవని చెప్పి, బహుశా మీరు వీటిని అతనికి అందజేయగలరు అని చెప్పి వెళ్లారు. స్టేషన్ మాస్టరు
వాటిని రామస్వామి పిళ్ళైకు ఇచ్చారు. రామస్వామి పిళ్ళై ఆశ్రమానికి తిరిగి వచ్చి ఈ సంగతి చెప్పి తాళపు చెవుల గుత్తిని భగవాన్కు అందజేశారు. భగవాన్ కోహిన్ వైపు చూపిస్తూ, ఈ తాళపు చెవులు ఎవరివి? తప్పకుండా ఆయనవే అన్నారు. రామస్వామి పిళ్ళై వాటిని కోహెన్ ఒడిలో పడవేశారు. ఇది భగవాన్ చేసిన అద్భుతం. కోహెన్ జీవిత రహస్యాన్ని తెలియబరిచే తాళం చెవి భారతదేశంలో దొరుకుతుందని ప్రయాణం మొదలుపెట్టారు. దానిని కనుగొన్నట్లుగా ఆయనకు రూఢి అయింది. అప్పుడు రమణాశ్రమంలోనే ఉంటున్న పాల్ బ్రంటన్ కు కోహెన్ ఒక లేఖ వ్రాశారు. పాల్ బ్రంటన్ కోసం గదులన్నీ వెతుకుతుండగా ఒక గదిలో పాశ్చాత్య ఒకరు మేజాబల్ల వద్ద కూర్చుని ఏదో పుస్తకం చదువుతుండటం చూశారు. ఆయనను బ్రంటన్ గా భావించి, బ్రంటన్ గారు శుభోదయం అని పలకరించారు. ఆ పాశ్చాత్యుడు, నేను బ్రంటన్ను కాను, నేను మేజర్ M.W. చాడ్విక్ ను అని చెప్పారు. అప్పటికప్పుడే వారిద్దరూ మిత్రులైపోయారు. చాడ్విక్ చెప్పారు, పాల్ బ్రంటన్ చాడ్విక్లతో కోహెన్ సమావేశమై ఆ చక్కని సత్సంగంలో గంటల తరబడి సద్గురుని గూర్చి మాట్లాడుకుని కొన్ని సందేహాలను తీర్చుకొనడానికి ప్రయత్నించారు. పాల్ బ్రంటన్, కోహెన్ ఇద్దరూ మేధావులే. ఫలితంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదనను జరిగింది. బ్రహ్మచర్యం గురించిన చర్చ అది. పాల్ బ్రంటన్ కు ఆధ్యాత్మికతకు బ్రహ్మచర్యంతో పనిలేదని అభిప్రాయం. ఆధ్యాత్మిక సాధనకు బ్రహ్మచర్యం అత్యంత ఆవశ్యకమైనదని కోహెన్ అభిప్రాయము. సాధకులకు సాత్వికాహారము, బ్రహ్మచర్యము, సత్సంగము సహకర్తిస్తయని కోహెన్ అభిప్రాయము. బ్రంటన్ అంగీకరించలేదు. అప్పుడు చాడ్విక్, మీరిద్దరూ ఈ విధంగా వాదులాడుకోవటం ఎందుకు? భగవాన్ దగ్గరికి వెళ్లి అడుగుదాం పదండి అన్నారు. వారందరూ భగవాన్ దగ్గరికి వెళ్లారు. చాడ్విక్ భగవాన్, ఆధ్యాత్మిక సాధకులకు బ్రహ్మచర్యం అవసరమా అని అడిగారు. భగవాన్ ఎప్పుడు సమస్యకు సమాధానం ఇవ్వకుండా సమస్యనే తొలగించేవారు. బ్రహ్మమును వీడకుండా ఉండటమే బ్రహ్మచర్యమును. బ్రహ్మచర్యము అనే పదమే మీరు బ్రహ్మము నుండి వైదొలగకూడదని సూచిస్తున్నది. నేను లేదా అహం అనే దాని నుండి విడిపడకుండా ఉండుటయే ఆధ్యాత్మిక సాధకులకు అత్యంత ఆవశ్యకమైనది అన్నారు భగవాన్. అసలు సమస్యనే తొలగించి వేసిన భగవాన్ సమాధానం విన్న కోహెన్ భగవాన్ బోధలన్నింటినీ చదవాలని అనుకున్నారు. ఆయన ఆశ్రమంలోనే శాశ్వతంగా ఉండిపోయి భగవాన్ పుస్తకాలన్నింటినీ అధ్యయనం చెయ్యసాగారు. ఆయనకు ఈ ఆశ్రమంలో అన్నింటికంటే నచ్చిన విషయం ఏమిటనంటే, ఇక్కడ ఏ విధమైన కట్టుబాట్లు లేవు. ఎవరూ కూడా భజనలకు, సమావేశాలకు, తరగతులకు, ఆచారపరమైన పూజాది కార్యక్రమాలకు వెళ్లి తీరాలని బలవంతం చెయ్యబడరు. సాధకునికి పూర్ణ స్వాతంత్ర్యము ఉండటము కోహెన్కు ఎంతగానో నచ్చింది. భగవాన్ ఇది ఎక్కువ ముఖ్యము, అది తక్కువ ముఖ్యము అనే నిబంధనలు ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆ వ్యక్తికి ఏది అవసరమో అతనికే బాగా తెలుస్తుందని భగవాన్కు తెలుసు. కోహెన్ ఆశ్రమాన్ని అంతకు మించి ఏ విధి నిషేధాలు విధించని భగవానును ఎక్కువ ఇష్టపడేవారు. భగవాన్ గురువులందరిలోకి సరళతములు. ఎప్పుడూ కూడా తన శిష్యుల జీవితాలను నియంత్రించే విధంగా నియమ నిబంధనలను ఏర్పరచవలసిన అవసరమున్నట్లు ఆయన భావించలేదు. అందరిపై ఒకే విధమైన క్రమశిక్షణను రుద్దాలని ఆయన అనుకోలేదు. ఎందుకంటే ఏ నియమ నిబంధనలతో పని లేకనే అత్యున్నతమైన తనకు తానే వెల్లడి అయ్యే సత్యాన్ని తనలోనే కనుగొన్నారు కనుక. సరైన సమయంలో మొగ్గ తొడిగి పువ్వు వికసించినట్లు ఆత్మ సాక్షాత్కారము దానంతట అదే లోన తరంగము వలె వెల్లుబుకి విశదపడుతుందని ఆయన స్వీయ అనుభవము. ఆ సమయంలో కోహెన్ కొందరితో కలిసి ఆశ్రమ అతిథి గృహంలో ఉండేవారు. తాను సాధన చేసుకొనడానికి అవసరమైన ఏకాంతము రద్దీగా ఉండే ఆ గదిలో దొరకదని భావించి భగవాన్ వద్దకు వెళ్లి ఆయన, భగవాన్, నేను సాధన కొనసాగించుకొనుటకు ఆశ్రమము బయట ఒక కుటీరంలో ఉండవచ్చునా అని అడిగారు. భగవాన్ ఆమోదాన్ని పొంది పల్లాకొత్తులో ఒక గుడిసె వేయించుకున్నారు ఆయన. కోహెన్ తీవ్రమైన ఆస్తమా పేషెంటు అంటే రోగి కనుక ఆ గుడిసె తడి ఆరే వరకు అందులోకి వెళ్లవద్దని, ఆరే వరకు వేచి ఉండమని భగవాన్ సలహా ఇచ్చారు.
తాను ఆస్తమా పేషెంటునని భగవాన్కు ఎలా తెలుసు అని ఆయన ఆశ్చర్యపోయారు. తన గృహ ప్రవేశ ఉత్సవానికి భగవానును ఇతర భక్తులను ఆయన ఆహ్వానించారు. భగవాన్ కోహెన్ కుటీరంలోనికి ప్రవేశించినప్పుడు తనకు కుర్చీ గాని మరి ఏ ఇతర ఆసనం గాని తెప్పించవద్దని భగవాన్ కోహెన్తో చెప్పారు. ఆయన అందరితో పాటు నేలపై చాప మీద కూర్చున్నారు. ఆ ఉత్సవం పూర్తయిన తరువాత భగవాన్ వెళ్లిపోతున్న సమయంలో కోహెన్ ఆయనను అనుసరించి భావోద్రేకంతో ఆయనను ఇలా ప్రార్థించారు. భగవాన్, ఈ శరీరానికి గృహాన్ని ఇచ్చారు. నా ఆత్మకు అంటే మనసుకు కూడా శాశ్వతమైన గృహాన్ని అంటే స్థానాన్ని దయచేసి ఇస్తారా, అంటే కలగజేస్తారా? దీని కొరకే నేను కుటుంబాన్ని, అన్ని ప్రాపంచిక వ్యవహారాలను వదిలి ఇక్కడకు వచ్చేశాను. భగవాన్ నడుస్తూనే కొంత తడవాగిన తరువాత కోహెన్ వైపు తిరిగి, కోహెన్, నీ దృఢమైన విశ్వాసమే నిన్నిక్కడకు తీసుకుని వచ్చింది. ఇంక సందేహానికి తావేది అన్నారు. తన 7,000 రూపాయల నిల్వధనం పైన వచ్చే స్వల్పమైన వడ్డీనే ఆయన ఆదాయం. పల్లాకొత్తులో ఉంటుండగా కొద్దిగా అన్నమును ఏదో ఒక కూరను వండుకుని భగవాన్ సన్నిధిలో ఉండుటకు ఆశ్రమానికి వెళ్లిపోయేవారు. కేవలము మధ్యాహ్న భోజన సమయానికే ఆయన ఇంటికి వచ్చేవారు. తన జీవితం మొత్తంలో ఏనాడూ రుచికరమైన భోజనం పట్ల తాను ఆకర్షితుణ్ణి కాలేదని కోహెన్ నాతో చెప్పారు. కేవలం ఆకలిని తీర్చుకోవటానికి ఆయన భోంచేసేవారు కానీ రుచులతో జిహ్వ అంటే నాలుకను తృప్తిపరచడానికి కాదు. ఒకసారి ఒక సంపన్నుడు చాలా గొప్ప విందు భోజనాన్ని రమణాశ్రమంలో ఏర్పాటు చేశారు. కోహెన్ ఆ విందుకు ఆహ్వానించబడలేదు. తాను వండుకున్న కొద్దిపాటి సాదాసీదా భోజనాన్ని తినడానికి కుటీరానికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా ఆహారం గురించి బాధపడ్డారు. అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఆహారాన్ని గురించి ఆలోచించలేదని కోహెన్ నాతో అన్నారు. కానీ ఆ రోజున మాత్రం అక్కడ అందరూ అంత గొప్ప విందు భోజనాన్ని ఆరగిస్తూ ఉంటే ఇక్కడ నేను ఈ చాలీచాలని అన్నాన్ని తినవలసి వచ్చింది అని ఆయన బాధపడ్డారు. ఆ మధ్యాహ్నం భగవాన్ అటుగా వెళ్తూ కోహెన్ను భోంచేశారా అని అడిగారు. ఆ కొద్దిగా అన్నము కూర తిన్నాను అన్నారు కోహెన్. భగవాన్ ఇలా అన్నారు, అన్నము కూరానా? చాలా గొప్ప విషయం. నేను విరూపాక్షి గుహలో ఉన్నప్పుడు రోజుల తరబడి ఏ విధమైన ఆహారము ఉండేది కాదు. కొన్ని రోజులు ఎవరైనా కొద్దిగా అన్నం తెచ్చేవారు. నేను ఆ అన్నానికి నీటిని చేర్చి కలిపి ఉప్పు కూడా లేకుండా తినేవాడిని. మీకు అన్నము, కూర, ఉప్పు అన్నింటినీ మించి పెరుగు లభిస్తున్నవి. ఆ రోజు తరువాత తిరిగి ఎన్నడూ నేను ఆహారాన్ని గురించి ఆలోచించలేదు. గురువుగారితో కలిసి జీవించడంలో ఉండే ప్రయోజనం ఇది. ప్రతి లోపము వేరుతో సహా తొలగించబడుతుంది. గురువుగారితో జీవించడమే గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఆయన పగలంతా భగవాన్తో ఉండేవారు. కొన్నిసార్లు రాత్రింబవళ్లు కూడా. గురువు గారితో ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక శక్తిని నీవు గ్రహించాలి. రాత్రి పూట కొద్దిమంది మాత్రమే అంటే నిజమైన తీవ్ర సాధకులు ఉన్నప్పుడు భగవాన్ పురాతన కాలానికి చెందిన మహర్షులను గురించి, మహాత్ములను గురించి పురాణ గాథలను మాకు చెబుతూ ఉండేవారు. భగవాన్ మాట్లాడుతున్నా మౌనంగా ఉన్న ఆయన సన్నిధి ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉండేది. మేము ఆయన వంక చూస్తూ ఆ ఆధ్యాత్మిక శక్తిలో మునిగిపోవటానికి ఇష్టపడేవారము. సద్గురువుతోటి అంత సన్నిహితంగా ఉండటం అప్పటి తన ఆధ్యాత్మిక స్థితికి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని ఆయన చెప్పేవారు. అది ఎలా ఉపయోగపడేది అని నేను అడిగాను. మూర్ఖమైన ఆశల అంటే అంచనాలపై శక్తిని వృధా చేయటము, కృత్రిమమైన విలువలకు ప్రాముఖ్యతనివ్వటము, వ్యర్థమైన విలువలు లేని ఆశయాలు పెట్టుకోవటం వంటి తెలివి తక్కువ పనుల వలన హృదయానికి అయిన గాయాలను ఆ శక్తి నయం చేసేది. భగవాన్ తన అనుగ్రహాన్ని నాపై వర్షించేవారు. నేను అంతకు ముందు అనుసరిస్తున్న అంటే సాధనా పద్ధతులను విడిచివైచి, నేను ఆశలు పెట్టుకున్న నమ్మకాలన్నింటినీ వదిలివైచి, ఆధ్యాత్మికంగా ఆకలిగొన్న నాకు మార్గం చూపమని ఏ అరమరికలు లేకుండా, ఏ షరతులు దాపరికాలు లేకుండా పూర్ణ శరణాగతి పొందాలనే గాఢమైన తపన అకస్మాత్తుగా నన్ను ఉంచివేసింది. ఆ క్షణాన్నే
నా ప్రారబ్ధ కర్మని, నా సర్వస్వాన్ని అంటే నేను అనబడే దానినంతటినీ నా సద్గురువు భగవాన్ రమణ మహర్షి చేతులలో అంటే అప్పగించాను, పెట్టేశాను. 3 సంవత్సరాల కఠోరమైన సాధన జరిగిపోయింది. ప్రతి 2వ దినము అంటే రోజు మార్చిన రోజు ఆయన 8 మైళ్ళు గిరి ప్రదక్షిణ చేసేవారు. ఎందుకు అని నేనడగగా, ఆ ప్రదక్షిణ చేసే 3 గంటల సమయంలోనూ ఏ ఆలోచన ఉండేది కాదు. కేవలం హృదయం మీదే దృష్టి ఉండేది. భౌతికపరమైన, మానసికపరమైన కారణాలేవీ కూడా దృష్టిని హృదయం మీద నుండి మళ్లించేవి కాదు. ఆ పవిత్రమైన గిరి నీ ధ్యాసను ఎటువంటి అడ్డంకి లేకుండా అత్యంత సులభంగా హృదయంపై నిలపడానికి సహాయపడుతుంది. అది ఆయనకు అంతరంగికమైన మౌనాన్ని, ఏకాంతాన్ని దృఢపరచడానికి తోడ్పడింది. బాహ్యమైన విషయాలు ఆయనను ఆకర్షించి ఆయన దృష్టి మరల్చుతున్నప్పుడు ఆయన భగవాన్ వద్దకు వెళ్ళి, నేను నా సాధనను తీవ్రతరం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకొరకు నేనొక యాత్రకు వెళ్ళవలెను అనుకుంటున్నాను అన్నారు. భగవాన్, దానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకున్నారా అని అడిగారు. కోహెన్ ఇలా బదులిచ్చారు, భగవాన్, నేను ఏ ఏర్పాట్లను చేసుకోలేదు. నేను సాధువు వలె వెళ్తున్నాను. నేను భారతీయుడి వలె దుస్తులు ధరిస్తాను, శాకాహారాన్ని భుజిస్తాను, ఆలయాలు, పవిత్రమైన ప్రదేశాలు దర్శిస్తాను, ఏకాంతంలో ఉంటూ నా ధ్యాసను హృదయంపై నిలిపి ఉంచుతాను. కోహెన్ దక్షిణ భారతదేశమంతా సందర్శించారు. ఎన్నో ఆలయాలను ఆయన దర్శించారు. మారిస్ ఫ్రిడ్మన్ వలె కోహెన్ కూడా లోతుగా తరచి ప్రశ్నిస్తూ ఆధ్యాత్మిక సాధనలో హేతుబద్ధమైన వైఖరిని పాటించేవారు. మొదటిగా ఆయన మేధావి. మేధస్సు మనస్సు యొక్క నేత్రం కనుక అది సాధకునికి ఆత్మను గురించి ఖచ్చితమైన పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని పొందటానికి తోడ్పడుతుంది. కానీ అది ఎన్నటికీ అణువంతైన అనుభవాన్ని రుచి చూపించలేదు. ఆ సమయంలో సాధకుడు నిరాశా నిస్పృహలకు లోనవుతాడు. అతడు మహా అయితే శూన్యాన్ని అనుభవించగలడు. అందువలన అతనిలో ఒక రసహీనమైన అంటే వెలితి స్థితి కలుగుతుంది. సద్గురువు అంటే మహర్షి ఆ లోపాన్ని గమనించి దానిని అధిగమించడానికి సాధకునికి తోడ్పడతారు. అలా తోడ్పడే మార్గాలలో యాత్రకు వెళ్ళమని సూచించడం ఒకటి. అటువంటి ప్రయాణాలలో సాధకునికి తన అంతరంగంలో కేవల విషయ పరిజ్ఞానము, అనుభవంగా మార్పు చెందటాన్ని గమనించడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. కోహెన్ను దక్షిణ భారతదేశ యాత్రకు అనుమతించడం ద్వారా కోహెన్ సాధనలో ఏర్పడ్డ లోపాన్ని అధిగమించడానికి తోడ్పడ్డారు భగవాన్. ఇది కోహెన్ ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వచ్చింది. తాను విజయవంతంగా ఆ రసహీనమైన అంటే అనుభవ శూన్య స్థితిని అధిగమించి హృదయంలోని అహంస్ఫురణను అనుభవంలోనికి తెచ్చుకున్న వైనాన్ని ఈ విధంగా నాకు వివరించారు కోహెన్. ఆయన యాత్రా సమయంలో కేరళలోని ఆనందాశ్రమంలో స్వామి రామదాసును ఆయన కలుసుకున్నారు. ఎల్లప్పుడూ రామనామాన్ని గానం చేస్తూ స్వామి రామదాస్ ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉండేవారు. రమణుల సన్నిధిలో ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆయన సన్నిధిలోని వాతావరణము అంతా సంతోష తరంగాలతో నిండిపోయి ఉండేది. మొదటిసారిగా భక్తి అంటే ఏమిటో, అంతరంగికమైన స్వచ్ఛమైన ఆనందం ఏమిటో కోహెన్కు తెలిసింది. ఆనందాశ్రమం నుండి వెలుపలకు వచ్చినప్పుడు ఆయన సంతోషంతో నిండి ఉన్నారు. కానీ ఆయన తన జ్ఞాన మార్గాన్ని వీడలేదు. ఆయన కన్యాకుమారికి వెళ్లారు. అక్కడ భగవాన్ నుండి దూరంగా ఉన్నాను అనే బాధ ఆయనను పీడించసాగింది. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకుని ఆయన ఈ విధంగా రోధించసాగారు. ఓ భగవాన్, మీరెంత గొప్పవారు, ఎంత ఉన్నతమైనది, సర్వత్రా వ్యాపించి ఉన్నది మీ మచ్చలేని స్వచ్ఛత, దేనితోనూ పోల్చలేని మీ సద్గుణాలను, మీ నెమ్మదితనాన్ని, మీ మాటల మధురిమను, చల్లటి ఆహ్లాదకరమైన మీ చిరునవ్వు, ప్రశాంతమైన ఆరాధనీయమైన ముఖాకృతి,
సర్వత్రా వ్యాపించి ఉన్న మీ ప్రేమ యొక్క ప్రకాశము ఆఖరికి జబ్బుపడిన వీధిలో తిరిగే జంతువులతో సహా అన్ని జీవులను అంటే ప్రాణులను మానవులను ఒకే విధంగా చూడగల మీ సమదృష్టి వీటన్నిటి గురించి మీ శిష్యులమైన మేము ఎంత చక్కగా చెప్పుకుంటామో స్మరించుకుంటామో కదా. అలా గురువు కొరకు తపన చెందుతూ ఆయన రమణాశ్రమానికి తిరిగి వచ్చారు. భగవాన్కు ఆయన భక్తులకు జరిగే సంభాషణలను ఆయన వ్రాసుకోవటం మొదలు పెట్టారు. అప్పట్లో సంభాషణలు వ్రాసుకోవటానికి వీలు లేదని నిబంధన ఉండుటచే ఆయన అక్కడ జరిగే సంభాషణలన్నింటినీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని తన గదికి వెళ్ళిన తర్వాత నోటు బుక్కులో వ్రాసుకునేవారు. ఆ నోటు పుస్తకమే తర్వాతి కాలంలో గురు రమణ అనే గ్రంథంగా అచ్చయింది. భగవాన్ జీవితంలోని చివరి 2 సంవత్సరాలలోనూ ఆయన జబ్బును గురించిన వివరాలు అన్నింటినీ తన డైరీలో వ్రాసి ఉంచారు. ఆయన హోమియోపతి గురించి తెలిసిన వ్యక్తి కనుక భగవాన్కు జరపబడిన వివిధ రకాలైన వైద్యముల గురించి, జరిగిన శస్త్ర చికిత్సల గురించి వివరంగా వ్రాయగలిగిన పరిజ్ఞానం ఆయనకున్నది. అప్పుడు ఆయనకు ఆత్మానుభూతి వల్ల లభించే ఆనందం అప్పుడప్పుడు అనుభవం కాసాగింది. అది లభ్యమవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. కానీ మేధావి కనుక ఆయనకు ఇంకా సందేహాలుండేవి. ఆత్మ సాక్షాత్కారము హఠాత్తుగా ఒక్కసారిగా జరుగుతుందని ఆయన పవిత్ర గ్రంథాలలో చదివారు. ఆయన భగవాన్ వద్దకు భగవాన్ ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారిగా అకస్మాత్తుగా జరుగుతుందని పవిత్ర గ్రంథాలు చెబుతున్నవి కదా అన్నారు. భగవాన్ కోహెన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి, అవును, కానీ దానికి ముందు తగిన పరిపక్వత రావాలి. అది చెట్టు ఉన్న కాయ పరిపక్వమైనట్లుగా నిదానంగా జరుగుతుందని మరవరాదు అన్నారు. ఆయన 1950 ఏప్రిల్ 12వ తేదీన భగవాన్ నిర్యాణానికి 2 రోజుల ముందు ఇలా వ్రాసారు. అది కల్పావసాన సమయము వలె సర్వజన విచారణా దినమునకు ముందు రోజు సాయంత్రము వలె అనిపించింది. ఏ దినమునైతే మా జీవిత సర్వస్వాన్ని కోల్పోబోతున్నామో, మాకు నీడ, మా ఆశ, మా విలువైన సంపద, మా ప్రేమ పెన్నిది అయిన మా సద్గురువు గారి అత్యంత విలువైన జీవితం అంతం అవబోతున్న రోజుకు ముందు రోజేమో ఈ దినం అనిపించింది. మహర్షి తెలివిగానే ఉన్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ చివరి క్షణం వరకు ఆయన ఏమీ అడగరు. తనకు ఏమి చెయ్యాలో ఏం చేయకూడదో ఏ బాధ గురించి చెప్పుకోరు. నొప్పిగా ఉన్న చోట పట్టుకుంటేనో ఆయన శరీరాన్ని ఎత్తినప్పుడో తప్ప అప్పుడు కేవలం ఉన్న భౌతిక స్థితిని తెలియజేయటం కోసం అంటుకుంటే నొప్పిలేని ప్రదేశం లేదు అని అన్నారు. అప్పుడు పరిచారకుడు ఆయనను పట్టుకునేటప్పుడు మరింత జాగరూకతతో ఉన్నారు. ప్రత్యేకించి నొప్పి తీవ్రతరంగా ఉన్న రోజది. భగవాన్ శరీరాన్ని వదిలిన పిమ్మట ఎన్నో కోట్లాటలు, యాజమాన్యం అంటే శత్రుత్వము మొదలైనాయి. ఎక్కువ మంది భక్తులు వెళ్లిపోయారు. 1950-51 సంవత్సరాలలో ఆశ్రమ పరిస్థితి ఎంతో సంకటావస్థలో ఉన్నది. ఉదయపు పలహారము, టీ, కాఫీలు లేవు. కేవలం మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం మాత్రమే ఉన్నవి. త్వరలోనే సర్వాధికారి నిరంజనానంద స్వామి కూడా శరీరాన్ని వదిలివేశారు. మా తండ్రి గారు తరువాత అధ్యక్షులు అయినారు. ఆయనకు ఇంగ్లీషు రాదు. అవసరమైన ఉత్తరాలు అన్నింటినీ వ్రాసి పెట్టడం, ఆశ్రమమునకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన అనేక వ్యాజ్యాలకు అఫిడవిట్స్ అంటే ప్రమాణ పూర్తిగా జడ్జి గారి ఎదుట వ్రాసి ఇవ్వవలసిన పేపర్లు వ్రాసి ఇవ్వటము, ఆశ్రమము స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండటానికి కోహెన్ ఎంతో సహాయకారి అయ్యారు. అన్ని పనులు పూర్తి అయిన తరువాత శ్రీమతి తలయ్యార్ ఖాన్తో తాను ఉమ్మడిగా వాడుకుంటున్న కుటీరాన్ని ఆమెకిచ్చేశారు. ఆయన నిజమైన సన్యాసి. ఆయనకు మా తండ్రి గారి స్థలం అంటే పక్కన చిన్న జాగా ఉన్నది. దానిని ఏ షరతులు లేకుండా తదనంతరం మా తండ్రి గారికి చెందినట్లు వీలునామా వ్రాసారు. ఆశ్రమము మీద భారంగా ఉండటం ఇష్టం లేక
వెల్లూరుకు వెళ్లి అక్కడ ఉండిపోయారు. మీరు అరుణాచలాన్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు అని నేను ప్రశ్నించగా, నాకు ఆస్తమా బాగా ఎక్కువయింది. వెల్లూరు అక్కడి నుండి కేవలం 52 మైళ్ళే అయినప్పటికీ ఇక్కడి వాతావరణము నా ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నది అన్నారు. ఆయన వ్రాసిన గురు రమణ అనే గ్రంథము తయారైనప్పటికీ ఆశ్రమం వద్ద నిధులు లేక దానిని ప్రచురించలేకపోయింది. అందుకని ఆయనే స్వయంగా దానిని అచ్చువేయించారు. 1952లో నేను ఆ గ్రంథాన్ని ఆశ్రమ ప్రచురణగా అచ్చువేయించుటకు వెల్లూరు వెళ్లి ప్రచురణ హక్కులను ఆశ్రమానికి ఇమ్మని కోరాను. ఆయన అంగీకరించారు. 1962లో గురు రమణ గ్రంథము యొక్క 2వ ముద్రణ జరిగినప్పుడు ఏ కారణము లేకుండానే నేనొక ప్రతిని భగవాన్ కు అత్యంత భక్తురాలైన దోరబ్ గారి అక్కగారికి పంపాను. ఆ సమయంలో ఆమె తీవ్రమైన కుటుంబ సమస్యలతో బాధపడుచున్నారు. ఆమె ఒక చిన్న గదిలో భగవాన్ ఫోటోను పెట్టుకుని పూజించేవారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దానికి అంగీకరించక ఆ ఫోటోను అవతల పారేయమని చెప్పారు. ఆమె వాళ్లతో ఇలా చెప్పారు: మీరు నన్ను ఏమైనా చెయ్యండి, నాకు భగవానును పూజించడానికి అరగంట టైం ఇవ్వండి. ఆమెకు ఆ అవకాశం కూడా ఇవ్వబడకపోవటంతో ఆమె ఆ గదిలోకి వెళ్లి తలుపులను బంధించుకుని భగవానును నిలదీయటం ప్రారంభించారు. ఆమె, భగవాన్ మీరున్నారని, మీరే నా గురువు అని రుజువు చెయ్యండి. ఆమె పెద్ద అపార్ట్మెంట్ కు నేను వెళ్ళాను. ముందు వాకిలి తలుపుకు నేలకు మధ్యన 1-2 అంగుళాల ఖాళీ ఉన్నది. ఆమె ధ్యానం చేసుకునే గదికి కూడా అలానే ఖాళీ ఉన్నది. పోస్ట్ మాన్ ఆ ఖాళీ గుండా నేను పంపిన పార్సిల్ ను ఆ సందులో గుండా విసిరారు. అది తిన్నగా ఆమె గదిలోకి వెళ్లి ఆమెకు గట్టిగా తగిలింది. ఆ విసురుకు ఆ పార్సిల్ చిత్రంగా తెరుచుకుంది. ఆమె కిందకి చూసేసరికి గురు రమణ అనే శీర్షిక కనిపించింది. ఆ రోజుకు కూడా అంతమంది భక్తులలో ఆవిడ ఒక్కరికే ఆ పార్సిల్ ని ఎందుకు పంపానో నాకు తెలియదు. వెల్లూరులో కూడా కోహెన్ స్వతంత్ర జీవితాన్ని గడిపారు. ఆయన ఎవరిని ఏ విధమైన సాయమూ కోరలేదు. ఆయన చాలా పొదుపుగా జీవించేవారు. ఎవరైనా సాధకులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారికి భగవాన్ గురించిన కథలను, భగవాన్ బోధలను చెప్పేవారు. భక్తులలో ఒకరైన దోరబ్ ప్రేమ్జీ ఆయనను తరచుగా సందర్శించేవారు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు కోహెన్ కనిపించలేదు. ఆయన కోసం వెతుకుగా కోహెన్ బాత్రూమ్ లో పడి ఉన్నారు. పైకి లేచే శక్తి లేక 7 గంటల పాటు ఆయన అలాగే పడి ఉన్నారు. దోరబ్జీ ఆయనను రమణాశ్రమానికి ఎదురుగా ఉన్న రమణ నగర్లోని తన ఇంటిలో ఉంచి నన్ను ఆయనకు భోజనం పంపమని కోరారు. 1 సంవత్సరం గడిచిన తరువాత ఆయన మరల బాత్రూంలో పడిపోయి చాలా గంటల పాటు ఎవరూ చూడక అలాగే ఉన్నారు. అదృష్టవశాత్తు దోరబ్జీ ఆ రోజుననే తిరువణమలై వచ్చి కోహెన్ బాత్రూంలో పడి ఉండటాన్ని కనుగొన్నారు. ఆయన పరిగెత్తుకుంటూ నా వద్దకు వచ్చి, ఆయనను తోడు లేకుండా ఒంటరిగా మనం వదలకూడదు, ఆయనను ఆశ్రమంలో ఉండనివ్వండి అన్నారు. ఆశ్రమంలో ఆయన ఒకసారి మంచంపై నుండి కిందపడి తన కాళ్ళు విరిగినవని భావించారు. నేను ఎముకల డాక్టర్లను, ఆయుర్వేద డాక్టర్లను తీసుకుని వచ్చి ఆయనను పరీక్ష చేయించాను. ఆయనను పరీక్షించిన పిదప ఏమీ విరగలేదని వాళ్ళు తేల్చారు. కానీ కోహెన్ తన కాళ్ళు విరిగిపోయినవని, తానిక నడవలేనని అభిప్రాయానికి వచ్చారు. నేను ఆయనకు ఒక చక్రాల కుర్చీని తెప్పించి ఆయనకు చివరి వరకు సేవ చేయటానికి కన్నన్ అనే పరిచారకుణ్ణి నియమించాను. కోహెన్ నా పట్ల ఎంతో దయగా ఉండేవారు. సాయంత్రము 5 గంటల తరువాత నేను ఆఫీసు పనిలో మునిగిపోయి ఉంటే ఆయన వచ్చి ఇక పని ఆపేయమని నన్ను కోరేవారు. నేను అంగీకరించకపోతే ఆయన నన్ను కోప్పడేవారు. ఏమిటి పనంతా? నువ్వు ఇక్కడకు సాధన చేసుకోవటానికి వచ్చావు. మనము ఇక్కడకు మన సద్గురు కోసం వచ్చాము. ఈ సంస్థకు, గురువుకు చేసే సేవ అంతా కూడా నీకు పేరు
ప్రఖ్యాతులను సుఖాలను సమకూర్చవచ్చును. కాని నువ్వు అంటే ఆత్మ సాక్షాత్కారానికి ఏ మాత్రమూ చేరువ కాలేవు. మేలుకో గణేశన్, నేను మేల్కొన్నట్టు మేలుకో. నేను చాలినంత సేవ చేసి ఏకాంతంలోకి వెళ్ళిపోయాను. నువ్వు ఏకాంతంలోకి వెళ్ళు, సాధనలోకి ఉరుకు. ఆయన తరచుగా నాతో ఇలా చెప్తూ ఉండేవారు. ఈ ఊహాత్మకమైన నమ్మకాలలో భ్రమలో ఉండవద్దు. నువ్వేదో ఆశ్రమానికి సాయపడుతున్నాననో గురువుకు సేవ చేస్తున్నాననో భావించవద్దు. కారణాలే ఏమో తెలియవు కాని ఆయన చివరి దినాలలో ఆయనకు మతిస్థిమితం తప్పింది. ఆఫీసులో పని ముగించుకుని ఆయన గదికి ఎప్పుడు వెళ్ళినా ఆయన పదే పదే నాతో ఇలా చెప్తూ ఉండేవారు. జాగ్రత్త, తిరిగి వెళ్ళిపోయి సాధన చేసుకో. ఆ పని నీకేమీ ఉపయోగపడేది కాదు. నేను నీ పట్ల గల ఆసక్తితో చెప్తున్నాను. నువ్వు ముక్తి కొరకే వచ్చావు. ఇలా చెప్పిన వెంటనే ఆయన ఇలా కొనసాగించేవారు. మీ తండ్రి నన్ను 7వ అంతస్తులో ఉంచారు. నాకు కాళ్ళు లేవు. నేను 7వ అంతస్తుకు ఎలా చేరగలను? మొదటిసారి ఈ విధంగా జరిగినప్పుడు నేను దిగ్భ్రాంతి చెందాను. కోహెన్, మన గురువుగారి వద్దకు వచ్చిన అత్యంత గొప్ప మేధావులలో మీరు ఒకరు. మీరు ఏమి మాట్లాడుతున్నారు? అసలు రమణాశ్రమంలో మొదటి అంతస్తే లేదు. ఆయన ఇంకా అద్దం పద్దం లేని మాటలు మాట్లాడటంతో ఆయన చిత్త భ్రమలో ఉన్నారనుకుని దానిలో నుండి బయటకు తీసుకురావటానికై అంటే తెలివి తెప్పించడానికి ఆయనను పట్టుకుని కుదిపాను. దానితో ఆయన కళ్ళు ప్రకాశవంతమైనవి. ఆయన ఇలా అన్నారు. గణేశన్, వృద్ధాప్యంలో శరీరం వశం తప్పుతున్నది. అలాగే మనసు కూడా కొన్నిసార్లు వశం తప్పుతుంది. కానీ మనము ఈ శరీరము కాదు, ఈ మనసు కాదు. కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు. కోహెన్, మీరు ఏ స్థితిలో ఉన్నారు అని నేను ఆయనను అడిగాను. నేను ఆనందంలో ఉన్నాను. నేను సంపూర్ణ ఆనందంలో ఉన్నాను అన్నారు. మరుక్షణమే ఆయన అద్దం పద్దం లేని మాటలు మొదలుపెట్టారు. నువ్వు కన్నన్ అనే ఒక పరిచారకుణ్ణే నియమించావు. కానీ నా గదిలో 9 మంది కన్నన్లు ఉన్నారు. నేను గదిలో ఒంటరిగా ఎలా నిద్రపోగలను? నేను భయంతో తడబాటుతో తిరిగి ఆయనను కుదిపినప్పుడు ఆయన నా వైపు స్థిరంగా చూచి ఇలా అన్నారు. మీరు నా మనసు చెప్పేవెందుకు పట్టించుకుంటారు? ఇవన్నీ నా మనసులోనివి. నేను నా మనసు చెప్పే వాటిని వినవద్దని మీకు చెప్పాను కదా. మేధస్సు అనేది ఆయన జీవితంలో ప్రాముఖ్యత వహించింది కాబట్టి ఆయన మనస్సు ఇప్పుడు నాటకములు ఆడుతున్నది. కొంతమంది భక్తులు వాళ్ళ చివరి దినాలలో దుర్లభమైన బాధలు పడవలసి వచ్చినప్పుడు నేను వారిని అడిగేవాడిని, మీ వంటి వారికి ఇటువంటి జబ్బు ఎందుకు రావలసి వచ్చింది అని. వారందరూ ఒకే విధమైన బదులు ఇచ్చేవారు. వారు వారి దేహానికి అత్యంత శ్రద్ధ కనపరచి దానిని సుఖపెట్టారు కాబట్టి అది ఈ విధంగా బదులు తీర్చుకుంటున్నది. తాను మనసునకు ఆవల ఉన్నానని నిజంగా చూపించింది మొదటగా కోహెన్. మీరు ఎందుకు ఇలా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని నేను అడిగినప్పుడు కోహెన్ ఇలా జవాబిచ్చారు. నేను నా దృష్టిని బాహ్యానికి మళ్లించినప్పుడు అది అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. నేను దృష్టిని లోపలికి మరల్చినప్పుడు అది కేవలం ఆనందమే. గణేశన్, నీ శరీరము, నీ మనస్సు ఎప్పటికీ ఈ విధంగా జబ్బు పడకూడదు. నీకు నా ఆశీస్సులు. కొన్నిసార్లు ఆయన బాధపడ్డప్పుడు నేను ఓదార్చేవాణ్ణి. కోహెన్, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ప్రశాంతంగా నిద్రలోనికి జారుకున్నట్లుగా వెళ్ళిపోతారు. ఆయన చాలా హాస్యప్రియులు కనుక నవ్వి నాతో ఇలా అనేవారు. మీరిలా ఎందుకంటున్నారో నాకు తెలుసును గణేశన్. ఎందుకంటే నేను చనిపోయిన తరువాత అచ్చగా ముందుగా నేను చెప్పినట్లే కోహెన్ మరణం సంభవించింది అని మీరు అందరితో చెప్పుకోవచ్చును. ఏ కారణం చేతనో తను చనిపోయిన తరువాత తన శరీరాన్ని ఆశ్రమంలోనే ఖననం చెయ్యాలని ఆయనకు గట్టి కోరిక. మా తండ్రి గారు నేను అలాగే జరుగుతుందని హామీ ఇచ్చాము. ఏ ప్రదేశంలో తనను పూడ్చాలో అది కూడా కోహెన్ గారు చూపించారు. కొన్నిసార్లు నేను ఆశ్రమంలో లేనప్పుడు ఆయన కన్నన్ను ఆ చోటుకు తీసుకువెళ్లి, ఇదిగో ఇక్కడ గొయ్యి తవ్వి నా శరీరాన్ని అందులో పడేసి
మట్టితో ఆ గోతిని పూడ్చివెయ్యి అన్నారు. కన్నన్ భయంతో అమ్మో వద్దు వద్దు అది పాపము అనేవాడు. సరేలే కన్నన్, దిగులు పడవద్దు. నేను చనిపోయిన తరువాత నన్ను పూడ్చిపెట్టే ప్రదేశమిదే. నేను బ్రతికుండగానే నిన్ను ఆ పని చేయమంటున్నాను. అంతే, నీకేమీ పాపం రాదు. 1980వ సంవత్సరంలో నేను ఆశ్రమము పనిమీద బయటికి వెళ్ళినప్పుడు కోహెన్ చనిపోయారు. కోహెన్ తన శరీరాన్ని ఆశ్రమంలో ఎందుకు సమాధి చేయమన్నారో మనకు తెలియదు. దురదృష్టవశాత్తు ఆయనను శ్మశానంలో పూడ్చారు. నేను టూర్ నుండి తిరిగి వచ్చిన తరువాత కోహెన్ భగవాన్ గొప్ప శిష్యులలో ఒకరు. ఆయన అరుణాచలం నుండి వచ్చిన మెరుపు. ఆయన యొక్క ఈ చిన్న కోరికను మనం తీర్చలేమా అన్నాను. ఎంతమంది నేను చేసిన పనిని సమర్థిస్తారో తెలియదు, కానీ నేను ఆయన శరీరాన్ని బయటికి తీయించి ఇప్పుడు ఆయన సమాధి ఉన్న చోట పూడ్చిపెట్టించాను. కోహెన్ ఏమీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన శరీరాన్ని మనసును దాటినట్లయితే తన శరీరాన్ని ఆశ్రమంలో సమాధి చెయ్యమని ఎందుకు కోరారో తెలియదు, కానీ అది ఎలా జరిగిందో చూడాలి. వెల్లూరులో ఉండగా ఒక క్రైస్తవ సంస్థకు తన అవసాన దశలో కనిపెట్టి ఉండుటకు గాను ఆయన ధనము ఇచ్చారు. ఆయన బాత్రూంలో పడిపోయి ఆశ్రమానికి తీసుకుని రాబడటానికి ఏది కారణమో, తాను తన శరీరాన్ని ఆశ్రమంలో సమాధి చెయ్యమని కోరినప్పటికీ ఆయన శరీరం మొదట బయట సమాధి చెయ్యబడి తదుపరి ఆశ్రమానికి తీసుకుని రాబడి ఆశ్రమంలోనే సమాధి చేయబడింది. ఈ విషయం ఈ హాస్య ప్రియుడికి తెలిసే ఉంటుంది. ఆ దివ్య శక్తి మరొకసారి యుక్తిగా ఆయన శరీరాన్ని ఆశ్రమానికి తిరిగి తీసుకుని వచ్చి ఆశ్రమంలో సమాధి చేసేలా చేసింది. ఈ తేజోవంతమైన మెరుపు పవిత్ర తేజోగిరికి తిరిగి వెళ్ళింది. సామ్యూల్ సులేమాన్ కోహెన్ తిరిగి అరుణాచలంలో కలిసిపోయారు. కోహెన్ జీవితం మన జీవితమే. అది శ్వాస వంటిది. శ్వాస అందరికీ ఒకటే, కానీ అది ప్రతి వారిలో విడిగా ఉంటుంది. సాధనతోనే ముడిపడి ఉన్న కోహెన్ జీవితము ప్రతి ఒక్కరి జీవితమే. ఆయన గురించి చదివి గ్రహించుకుంటే అది మనలో ఒక శుద్ధమైన ఎరుకను జాగృతం చేస్తుంది. ఏ శుద్ధ చైతన్యం కోసం ఆయన అభిలషించారో, తన జీవితాన్ని దేనికోసం వెచ్చించారో అది మనలోనూ జాగృతమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.